సేవలో జర్నలిస్టు పాత్ర కీలకమైనది. కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష అన్నారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా సంస్థలు పనిచేస్తున్న జర్నలిస్టుల పాత్ర కీలకమైందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష అన్నారు. శనివారం నగర్లోని బిర్లా కాంపౌండ్ తన కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్టులకు చలికి వానకు రక్షణ ఇచ్చే దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ రామస్వామి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి తరఫున వీడియో తీసిన కంటిన్యూ తిన్నాను. ఏం లేదన్న, సడన్ గా మీరు తిరుగుతుంటారు ఏదో చేయడానికి. సడన్ గా వాహనం పడుతుంది. అవసరం ఐడియా ఇచ్చాడు. సరే మన అందరికీ చిన్న ఓకేనా నమస్కారాలు. ప్రగతి కర్నూలు ప్రగతి హర్ష గారికి దినేష్ వెళ్ళిపోయారు కదా. విన్నాడన్న విన్నాడు. ఈ ఫోటో ఇది సాక్షి అతనికి శివశంకర్కి అందజేయాలి. వస్తాడు. ఓకేనా? మనం చేస్తే ఇవన్నీ దినేష్ వెళ్ళిపోయాడు కదా. సరే సరే ఆయనకి ఇస్తావా మరి? చెప్పండి సార్. అన్న ఓకేనా? ఓకేలేండి సార్. ఈరోజు మా కర్నూలు ప్రగతి సమితి తరఫున నేను చేసే సేవా కార్యక్రమంలో ఇది కూడా మన విలేకరులకు, ముఖ్యంగా రైనీ సీజన్లో అకాల వర్షాలు, వాళ్ళు ఏదో న్యూస్ కవరేజ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడో పొద్దున బయలుదేరి రకరకాల ప్రాంతాల్లో పోయే పరిస్థితి. అట్లాంటప్పుడు వాళ్ళకు రెయిన్ కోట్ అనేది చాలా అవసరం. మేము ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటంటే సడన్గా వాన పడడం వల్ల కొన్ని మీటింగ్లు, ముఖ్యమైన మీటింగ్లు కవరేజ్లకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మధ్యకాలం కొన్ని అనారోగ్య సమస్యలతో ఆరోగ్యాన్ని హాస్పిటల్లో ఉండటం, అలాగే కోలుకోలేక చనిపోయిన సంఘటనలు నాలుగుగా వేధిస్తున్నాయి. అందులో భాగంగానే జర్నలిస్టులకు కాస్త కూస్తో ఈ వర్షాల వల్ల చిన్న జలుబు, దగ్గు, జ్వరాలు వంటివి కొద్దిగా ఉపశమనం కలిగిస్తాయనే ఉద్దేశంతోనే మన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు వర్షాలని చిన్న రెయిన్ కోట్స్ ఇవ్వాలంటే తక్షణమే అన్న స్పందించి మన జర్నలిస్టులకు ఆయనకు తోచిన వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇవ్వడమే చేశారు. చిన్న సాయం అయినప్పటికీ కూడా మనం అందరము నేను నా తరఫున కృతజ్ఞతలు శిరస్సు వంచి ధన్యవాదాలు పెడుతున్నాము. అయితే ఇప్పుడే రామయ్య చెప్పాడు, జర్నలిస్టులను చాలామంది ఉపయోగించుకుంటున్నారే తప్ప కానీ జర్నలిస్టులకు సాయం తన భాగస్వాములు కావాలనేది ఆశ గుర్తించడం ఒక్కసారి అభినందన తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భార్య, పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఎండనక, వాననక, చలనక విధి నిర్వహణలో నిమగ్నమై ఉండేది ఒక్క జర్నలిస్ట్ మాత్రమే. అంటే సమాజ శ్రేయస్సు కోసమే, వాళ్ళ కుటుంబాల కోసమో వాళ్ళ పిల్లల కోసమో కాదు, అంటే ఏ ఒక్కరి కోసం జర్నలిజం పనిచేయడం లేదు. సమాజం కోసం, సమాజం మెరుగుపడాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలనే సదుద్దేశంతో మాత్రమే జర్నలిస్టులు ఈ సేవలో పాల్గొంటున్నారు. వాళ్ళ కష్టాలను గుర్తించి కాస్తైనా నా వంతు సాయం చేయాలనే హృదయం కలగడం అన్న మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లే రామస్వామి గారి గురించి చెప్పాలంటే వృత్తిపరంగా చాలా కష్టాలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటాము. ఎదుర్కొన్న ఆరోపణలు, రాళ్ళేసే వాళ్ళు ఉంటాం. ఇవన్నిటిని భరించి ఎవడనే మనం మాట్లాడి మనం చేసే సాయం చేద్దాం అనే పెద్ద గుణమున్న రామస్వామి గారికి కూడా సీనియర్ జర్నలిస్ట్. నాకు తెలిసి 30 సంవత్సరాలుగా మా జర్నీ కొనసాగుతుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని కలవడం, ఇట్లాంటి వాళ్ళకి జర్నలిస్ట్ యొక్క కష్టాలను చెప్పడం, కాస్తో కూస్తో
ఆయన చేస్తున్న సేవలో ఆయన ధైర్యానికి కూడా నేను కృతజ్ఞ అవుతాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ.